భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 182 అటువంటి కౌన్సిల్ ఉన్న రాష్ట్రాలలో లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ నియామకం గురించి తెలియజేస్తుంది. ఇక్కడ ఒక వివరణ ఉంది. ఎంపిక ప్రక్రియ. ప్రతి రాష్ట్రం యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ దాని స్వంత సభ్యుల నుండి 2 సభ్యులను, చైర్మన్గా ఒకరిని, డిప్యూటీ చైర్మన్గా మరొకరిని వెంటనే ఎంపిక చేయాలి. ఖాళీ, రాజీనామా, తొలగింపు లేదా మరేదైనా కారణాల వల్ల చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్ స్థానం ఖాళీ అయినప్పుడు ఖాళీగా ఉన్న స్థానాన్ని భర్తీ చేయడానికి కౌన్సిల్ తప్పనిసరిగా మరొక సభ్యుడిని ఎన్నుకోవాలి. ఈ కీలకమైన పాత్రల్లో వ్యక్తులను ఎల్లప్పుడూ కలిగి ఉండటం ద్వారా శాసన మండలి సజావుగా సాగేలా ఇది నిర్ధారిస్తుంది. శాసన మండలిలో నాయకత్వ కొనసాగింపు శాసన ప్రక్రియను సులభతరం చేయడానికి మరియు మండలి వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడానికి చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ యొక్క ముఖ్యమైన పాత్రలను నిర్వహించడం ఈ కథనం యొక్క లక్ష్యం. భారత సంవిధానము. భాగము 6. రాజ్యములు. అధ్యాయము 3. రాజ్య శాసన మండలి. రాజ్య శాసన మండలి అధికారులు. ఆర్టికల్ 182. శాసన పరిషత్తు యొక్క సభాపతి మరియు ఉపసభాపతి. శాసన పరిషత్తు గల ప్రతి రాజ్యము యొక్క శాసన పరిషత్తు వీలైనంత త్వరితముగా ఆ పరిషత్తు యొక్క సభ్యులలో 2 క్రమముగా సభాపతి మరియు ఉపసభాపతి పదవులకు ఎంపిక చేయవలెను మరియు సభాపతి పదవిలోగాని ఉపసభాపతి పదవిలోగాని ఖాళీ ఏర్పడినప్పుడెల్లను ఆ పరిషత్తు మరొక సభ్యుని సందర్భానుసారముగా సభాపతిగా లేక ఉపసభాపతిగా ఎంపిక చేయవలెను. The Constitution of India. Part 6. The States. Chapter 3. The State Legislature. Officers of the State Legislature. Article 182. The Chairman and Deputy Chairman of the Legislative Council. The Legislative Council of every state having such council shall, as soon as may be, choose 2 members of the council to be respectively chairman and deputy chairman thereof, and, so often as the office of chairman or deputy chairman becomes vacant, the council shall choose another member to be chairman or deputy chairman, as the case may be.